బెర్ముడా ట్రయాంగిల్ నుండి బ్లడ్ ఫాల్స్ వరకు భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సో ఇవి సైన్స్కి కూడా అందని ప్రదేశాలు. సో వీటి గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక దాంట్లో మొట్టమొదటిది ఈస్టర్ ఐలాండ్. ఇది చిలీలో ఉంది. ఇది భూమికి 1289 మైళ్ళ దూరంలో చిలీ యొక్క ఈస్టర్ ద్వీపం. ఇది రాయినుయి ఒంటరిగా చివరి పదం అని కూడా చెప్పొచ్చు. దాని చరిత్రలో ఏదో ఒక సమయంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇది భయంకరమైన పర్షియన్ల యొక్క అభివృద్ధి చెందుతున్న సమూహించి ఆక్రమించబడింది. సో ఇది మోయి విగ్రహాలు నిర్మించారు. వాటిలో 1000కి పైగా ల్యాండ్స్కేప్గా ఖాళీగా అయితే చూస్తారు. అప్పటి నుంచి డచ్ వలసవాదులు 1722 ఈస్టర్ ఆదివారం నాడు అడుగుపెట్టే సమయానికి ద్వీపం పూర్తిగా వదిలిపడింది. దాని జనాభా తీవ్రంగా అయితే క్షీణించింది. ద్వీపం యొక్క బంజర్ ప్రకృతి దృశ్యం అండ్ ఆసక్తికరమైన స్మారక చిహ్నాలు దీన్ని అన్వేషించడానికి ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాలకు ఒకటిగా అయితే మార్చాయి. ఇక శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాజం ఎందుకు కూలిపోయిందనే దానిపై చర్చలు అయితే జరుపుతున్నారు. అయితే ఎలకలో ఆడటానికి పెద్ద పాత్రను అయితే కలిగి ఉంది ఇక్కడ. ఇక గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. ఇది ఈజిప్షియన్ ఎడారంచునున్న ఈ భారీ ఏకశిలా నిర్మించబడిన వేల సంవత్సరాల తర్వాత కూడా పురావస్తు శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తుంది. ఆ భారీ రాజదిమ్మలను అంత ఎత్తుకి ఎలా లాగారు? ఇది కేవలం బానిసల క్రూరమైన శక్తిన బహుశా కాదా? సో వాటి అమెరికా చాలా ఖచ్చితమైనదనే చెప్పచ్చు. పురాతన ఈజిప్షియన్లు పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి కొన్ని అద్భుత కాన్స్ట్రక్షన్లు కూడా కలిగి ఉంటారు. సో బహుశా అది గ్రహాంతవాసుల్లా పిరమిడ్లో ఏముందో దానిపై కొంత చమత్కారం కూడా ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు వారు ప్రతి పగులను అన్వేషించాలని అయితే భావించారు. అయితే 2023లో కాస్మిక్ రే టెక్నాలజీ ఉపయోగించి సరికొత్త గదిని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు దాని లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక బెర్ముడా ట్రయాంగిల్. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. బెర్ముడా, యమామి, ప్యూర్టో రికోల మధ్య అట్లాంటిక్ మహాసముద్రం యొక్క త్రిభుజాకారపు పాచ్ అయితే ఉంది. సో ఇది ప్రజలను మింగేస్తుందని చెప్తాను. 50 కంటే ఎక్కువ నౌకలు, 20 విమానాలు బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మసకబారిన లోతుల్లో పోయినట్లు చెప్పబడింది. అయితే ఈ కుట్ర సిద్ధాంతకర్తలు అయితే అనేక కారణాలు అందిస్తున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ఒక వామ్ హోల్ లేదా వేరే కోణానికి సుడిగుండం కావచ్చా? ఈ గ్రహాంతవాసుల ప్రయోగం కోసం మనుషులను కిడ్నాప్ చేయడానికి ఉపయోగిస్తున్నారా? ఇది నిజానికి అట్లాంటిస్ ప్రదేశమా? కానీ గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాంతం ప్రత్యేకంగా విపత్తులను అయితే కాదు. ఇది టర్క్స్, కుకైస్ అండ్ ప్రసిద్ధ హాలిడే ద్వీపాలను చుట్టుముట్టింది. ప్రతిరోజు పుష్కలంగా షిప్పింగ్, ఏవియేషన్ అండ్ ట్రాఫిక్ ఈ ప్రాంతం కూడా వెళ్తుంది. ఈ మర్మైన ప్రదేశానికి సంబంధించి మరికొన్ని వివరణలో ఉష్ణవనరుల తుఫాన్లు, రోగాలు, మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. ఇక క్రూకెడ్ ఫారెస్ట్. ఇది పోలాండ్లో ఉంది. ఆకాశం వైపుకు వెళ్ళే జే ఆకారంలో అండ్ మూలాలను వంగించి మనకు కనపడడం అంటే కనపడతాయి. ఈ పోలాండ్ యొక్క క్రూకెడ్ ఫారెస్ట్లో దాదాపు 1 కాదు 2 కాదు 400 చెట్లు ప్రపంచంలోని విచిత్రమైన మనకి వృక్షశాస్త్ర రహస్యాల్లో ఒకటిగా అయితే మనకు చూపిస్తాయి. అవి మంత్రగత్తె వేలాడుతున్న ప్రదేశాలు అయితే మనకు కనిపిస్తాయి. అయితే ఈ చెట్లు నిజానికి 1990లో నాటపడ్డాయి. ఈ శైశవ దశలోనే ఏదో ఒక సమయంలో సో చెట్లు సాధారణంగా అసాధారణ రూపాన్ని అయితే సంతరించుకోండి. కానీ 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి అప్పుడు ఎలా లేదా ఎందుకు అని ఎవరూ రాయలేదు. ఇక భారీ హిమపాతం కారణంగా వంగిపోయాయని సాధారణంగా అయితే భావిస్తారు. అయితే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉందని అయితే కొందరు నమ్ముతారు. ఇక కొందరు ఉద్దేశపూర్వకంగా అసాధారణంగా ఆకారపు ఫర్నిచర్లు చేయడానికి ఉంచారని ఎవరికి తెలుసు. ఇక సమాధానం లేని ప్రశ్నలకు ఈ గజ్జి చెట్ల చుట్టూ ఉన్న భయానకమైన ప్రకాశం దీన్ని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా అయితే చేసింది. ఇక గేట్స్ ఆఫ్ ఫైర్. ఇది తుర్క్మెనిస్తాన్లో అయితే ఉంది. ఈ మంటల 50 సంవత్సరాలుగా ఎడారిలో ఒక నిస్పృహ నుండి శాశ్వతమైన జ్వాలల సమిత వల్ల అయితే మినిమినించుకుంటాయి. ఇది గేట్స్ ఆఫ్ హెల్ అని కూడా మారుపేరుతో పిలుస్తారు. దీన్ని ధ్వరాజా అండ్ గ్యాస్ క్రేటర్ 1971లో సోవియట్ చమురు శాస్త్రవేత్తల బృందం అనుకోకుండా సృష్టించింది. ఇది సహజ వాయువు క్షేత్రంలో డ్రిల్ చేసి కూలిపోయేలా అయితే చేశారు. ఇక విషపూరిత వాయువు లీక్ కాకుండా ఆపడానికి రంధ్రం వెలిగించబడింది. అప్పటి నుండి అది కాలిపోతూనే ఉంది. ఈ ప్రదేశం ఎప్పుడు ఆగిపోతుంది అనేది మాత్రం నిజమైన రహస్యం అయితే ఉండిపోయింది. ఇక లేక్ హిల్లియర్. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియా యొక్క దక్షిణ తీరంలో ఒక మారుమూల అండ్ ద్వీపంలో సాధారణ ప్రయాణికులు అడుగుపెట్టడానికి అనుమతించని రహస్యమైన ప్రదేశం ఇది. మిడిల్ ఐలాండ్ అంటారు. ద్వీపం యొక్క అత్యంత ప్రసిద్ధి ల్యాండ్మార్క్ లేక్ హిల్. అది బర్బీ పింక్ రంగులో అయితే ఉంటుంది. సరస్సు యొక్క ఉప్పు క్రస్ట్లో నివసించి ఎరుపు బ్యాక్టీరియా అలిగే నుండి శక్తివంతమైన రంగు అయితే వస్తుంది. ఈత కొట్టడం సురక్షితం, కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించబడింది.
పక్షి వీక్షణ కోసం సమీప పట్టణమైన ఎస్పిరెన్స్ నుండి హెలికాప్టర్ రైడ్ చేయొచ్చు. రీచార్ట్ స్ట్రక్చర్ ఇది ఏంటంటే మౌరిటానియాలో ఉంది. సో డీప్ ఇన్ సహారా అనే జీవితానికి ముందే ఉన్న ఒక విచిత్రమైన రాతి నిర్మాణం ఇది. రీచార్ట్ నిర్మాణం అనేది ఒక రహస్యమైన ప్రదేశం. భూమి యొక్క క్రస్ట్లోని ఒక కేంద్రీకృత వలయం అటువంటి మరో ప్రపంచపు దాదాపు కృత్రిమ సౌష్ఠ రూపాన్ని అయితే కలిగి ఉంటుంది. దీన్ని ఐ ఆఫ్ ది సహారా అని కూడా పిలుస్తారు. ఇక మౌరిటానియా యొక్క రీచార్ట్ నిర్మాణం చాలా పెద్దదిగా ఎడారి గుండా 25 ఏళ్ల పాటు అలలు వ్యోమగాములు దాని నుండి ఇక గుర్తించబడింది చెప్తారు. ఇక సహారా యొక్క కన్ను అట్లాంటిక్ యొక్క అవశేషాలు అని కొందరైతే అంటుంటారు. ఎందుకంటే దాని వృత్తాకారంలో ప్లేటో యొక్క అండ్ ఆదర్శధామ నగరం అండ్ వర్ణత అయితే ఇది ఖచ్చితంగా సరిపోతుంది. అయితే వాస్తవానికి ఇది మానవులు భూమిపై నడవడానికి చాలా కాలం ముందే క్షీణించిన భౌగోళిక గోపురం అని చెప్తారు. ఇక ఐలాండ్ ఆఫ్ డాల్స్ ఇది మెక్సికో సిటీలో ఉంది. రహస్యమైన నగరాలు వెళ్తున్నప్పుడు మెక్సికో నగరాన్ని ఓడించడం చాలా కష్టం. అజెక్ట్ రాజధాని టెనోచిట్లాన్ ఇక ఈ శిథిలాలపై నిర్మించబడింది. మెక్సికన్ రాజధాని దెయ్యాలతో నిండి ఉంది. డాల్స్ ద్వీపాన్ని సందర్శించినప్పుడు అది క్రిప్ట్ ఫ్యాక్టరీను ప్రత్యేకంగా అనుభవించవచ్చు. స్థానిక పురాణాల ప్రకారం అయితే 1950లో ఒక చిన్నపిల్లవాడు చినంప అంటే వ్యవసాయం కోసం నిర్మించిన కుత్రి ద్వీపం నుండి సరస్సులో పడిపోయాడు. డాన్ జూలియన్ శాంటావా అనే స్థానిక వ్యక్తి ఆమెను రక్షించడానికి ప్రయత్నించాడు, కానీ అతను చేయగలని ముందే అతను మరణించాడు. సో కొద్దిసేపటి సంతాన ఆ అమ్మాయి చనిపోయిన ప్రదేశంలో పారానార్మల్ రోదనలు కేకలు వినపడడం ప్రారంభించాయి. సో ఆత్మను శాంతింపజేయడానికి భవిష్యత్తుని భయపెట్టడానికి అతను చినంప చుట్టూ ఆడుకునే అప్పుగా తీసుకున్న బొమ్మను వేలాడదీశాడు. సో ఇది మూలంకలకు గురైన 70 సంవత్సరాల తర్వాత కుళ్ళిపోతున్న బొమ్మలు, భయానక దృశ్యాలు ఈ దీపం చుట్టూ అయితే ఉంటాయి. ఇక బ్లడ్ ఫాల్స్ ఇదే లాస్ట్ అంటార్టికా. ఇది 1911లో టెర్రో నోవా అంటార్టికా ఎక్స్పెడిషన్లో ఒక బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక రహస్యమైన ఆవిష్కరణ అయితే చేశాడు. క్రిమాన్స్ జలపాతం సహజమైన అంటార్టిక్ మంచుని ఎరుపుగా మారుస్తుంది. హిమనీనదం చివరి నీరు పూర్తిగా స్పష్టంగా కనిపించింది, కానీ త్వరగా రక్తం యొక్క నీళ్ళని అయితే మార్చింది. ఈ మర్మమైన దృగ్విషయం దాదాపు ఒక శతాబ్దం పాటు శాస్త్రవేత్తలను కలవరపెట్టింది. కానీ 2023లో రహస్యం పరిష్కరించబడింది. హిమనీనదం ఇక నుండి నీరు పోసి గాలిని తాకడంతో నీటిలో ఉన్న చిన్న ఇనుముతో నిన్న నానోస్పియర్ ఆక్సీకరణం చెందాయి. సో ఇక ఇది రహస్యంగా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడూ అద్భుతంగా అయితే ఉంటుంది. సో ఇవి ఈ టాప్ 10 అనమాట. సో మీకు దీంట్లో ఏ ప్రదేశం మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.